విజయశాంతి తర్వాత చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధ. ఈమె ఏకంగా 16 సినిమాల్లో నటించి చిరంజీవితో హిట్ పేరుగా గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో 10 చిత్రాలు హిట్ గా నిలిచాయి. వాటిపైన ఒక లుక్ వేద్దాం. చిరంజీవి రాధ కాంబోలో 1984లో వచ్చిన తొలి చిత్రం గూండా. ఈ చిత్రాన్ని కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తాతినేని ప్రసాద్ 1984లో డైరెక్ట్ చేసిన నాగు చిత్రంలో రెండోసారి చిరంజీవి రాధ జత కట్టారు. ఈ సినిమాను ఏవిఎం ప్రొడక్షన్ లో వచ్చింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో 1985లో వచ్చిన దొంగ చిత్రం హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేని సమయంలో ఈ చిత్రం విజయం సాధించి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి రాధ హిట్ పేరుగా నిలిచారు. చిరంజీవి రాధ జంటగా నటించిన పులి చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాను 1985లో రాజ్ భరత్ డైరెక్ట్ చేశారు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో 1985లో చిరంజీవి రాధ జంటగా మెప్పించిన మరో చిత్రం రక్త సింధూరం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. చిరంజీవి రాధ జంటగా నటించిన అడవి దొంగ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను 1986లో రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 1986లో చిరంజీవి రాధ కాంబినేషన్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్ గా నిలిచిన చిత్రం కొండవీటి రాజా. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 1986లో రుద్రనేత్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద అటర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా రాధ విజయశాంతి నటించారు. చిరంజీవి రాధ కలిసి నటించిన రాక్షసుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద అటర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని 1986లో కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 1987లో కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన జేబు దొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. చిరంజీవి రాధ మరోసారి తమ కెమిస్ట్రీతో మెప్పించారు. ఈ చిత్రం హిందీలో ఆజ్కా గ్యాంగ్ లీడర్ పేరుతో డబ్ చేశారు. చిరంజీవి రాధ విజయశాంతి జోడీగా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో 1988లో వచ్చిన చిత్రం యముడికి మొగుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో అదే సంవత్సరంలో వచ్చిన మరణ మృదంగం మూవీ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ మరోసారి నటించింది. అలాగే బి గోపాల్ డైరెక్షన్ లో 1989లో వచ్చిన స్టేట్ రౌడీ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి రాధ పోటీ పడి మరి నటించారు. చిరంజీవి రాధ రేవతి జంటగా 1989లో నటించిన లంకేశ్వరుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించారు. ఇది ఆయనకు 100వ సినిమా. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో కొండవీడి దొంగ ఒకటి. ఈ చిత్రాన్ని కోదండరామిరెడ్డి 1989లో డైరెక్ట్ చేశారు. చిరంజీవి సరసన రాధ విజయశాంతి జంటగా నటించారు. చిరంజీవి రాధ కలిసి నటించిన చివరి సినిమా కొదమసింహం. ఈ సినిమాను మురళీమోహన్ రావు 1990లో డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కౌబాయ్ గెటప్ లో అలరించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.